మనకు దోశలంటే ఎంత ఇష్టం ఉంటుందో ఆ ప్రాసెస్ చేయడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. అందుకని ఇవాళ నేను దోశ పిండిని యూజ్ చేయకుండా, అంటే మినపప్పు బియ్యంని యూజ్ చేయకుండా ఇన్స్టెంట్ గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం మనకు గోధుమ పిండి, సాల్ట్ ఉంటే చాలు. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా దోశ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ముందుగా వచ్చే వీడియోస్ ను చూడండి. ఇక్కడ నేను 1.5 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ 1.5 కప్ కి ఈజీగా 10 to 15 దోసెస్ వచ్చేస్తాయి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే తినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ 1.5 కప్ గోధుమ పిండిని తీసుకున్న తరువాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్పూన్, ఈ స్పూన్ తో హాఫ్ వరకు సాల్ట్ వేయండి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసే వరకు కలుపుతున్నాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపండి, లేదంటే సాల్ట్ అక్కడక్కడ ఉండి మనం తినేటప్పుడు కొంచెం ఉప్పగా తగులుతుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసి ఉండ లేకుండా కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి పోసేస్తే మనకి ఉండలు ఎక్కువ వచ్చేస్తాయి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్ గా దోశను చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇలా చేయడానికి మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మనకి టోటల్ గా దోశ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. మీరు కలిపేటప్పుడు గట్టిగా కలపొద్దు, అలా అని పల్చగా కలపొద్దు. అలా చేస్తే మనకి దోశలు సరిగ్గా రావు. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తరువాత ఆనియన్ ను సగానికి కట్ చేసి పాన్ కు బాగా రుద్దండి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఫస్ట్ దోశ రాలేదని మీరేం కంగారు పడకండి, తరువాత దోశలు బాగా వస్తాయి. దోశ మీద ఆయిల్ పోసి ఇలా ఆయిల్ మొత్తం దోశకు పట్టే వరకు స్ప్రెడ్ చేసుకోండి. ఇంతే, రైస్ మినపప్పు యూజ్ చేయకుండా మన ఇన్స్టెంట్ దోశ రెడీ. ఈ దోశను మనం నార్మల్ దోశలానే చట్నీలో, పచ్చడిలో, ఇలా దేంట్లో అయినా నంచుకొని తినొచ్చు. నేను ఈ దోశలోకి గుత్తొంకాయ కర్రీ చేశాను. రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి.